నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాల్ మనీ వ్యాపారుల ఇళ్లపై పోలీసు దాడులు. కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు, కీలక పత్రాలు స్వాధీనం. పోలీసుల అదుపులో కాల్ మనీ నిందితులు. పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయన్న డీజీపీ. కాల్ మనీ కేసును సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని డీజీపీ, సీఎస్లకు నోటీసులు. బాక్సైట్ తవ్వకాలు, కాల్ మనీపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణపై విస్తృత చర్చ. ఉపాధి కల్పనా చర్యలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకే పాక్తో చర్చల ప్రక్రియ పునరుద్ధరణ. దక్షిణాసియాలో స్థిరత్వం, సమృద్ధత సాధనకే స్నేహాస్తమన్న ప్రధాని. ఢిల్లీ సచివాలయంలో సీబీఐ సోదాలపై రాజకీయ దుమారం. ప్రధానే కారణమన్న కేజ్రీవాల్, ఖండించిన భాజపా. ఐపీఎల్ కొత్త జట్లకు అగ్రశ్రేణి ఆటగాళ్ల ఎంపిక పూర్తి. పూణే ఖాతాలో ధోని, అశ్విన్, రహానే, రైనా, జడేజాను దక్కించుకున్న రాజ్కోట్.